వితౌట్ నోటీస్ నా బ్యాంక్ నుండి €900 అయితే డిడక్ట్ అయ్యాయి. ఆల్ ఆఫ్ సడెన్‌గా అయితే డిడక్ట్ చేశారు. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. సరే అట్‌లీస్ట్ నేను లెటర్స్ చదవకపోవడం నా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. బట్ నాకైతే వాళ్ళు కాల్స్ అనేది చేసి ఉండాలి అట్‌లీస్ట్. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్ అబ్బాయి ఛానల్. సో మీకు తమిళ్ చూడగానే అర్థమైపోయి ఉంటది. సో ఒక చిన్న మిస్టేక్ వల్ల €900 అయితే నేను పోగొట్టుకోవడం జరిగింది. సో అది ఎలా పోగొట్టుకున్నాను, అసలు ఆ మిస్టేక్ మీరెలా అవాయిడ్ చేయొచ్చు ఐర్లాండ్‌లో అనేదైతే చెప్తాను. సో ఈ వీక్ అంతా నాకు ఒక డ్రాస్టిక్ డిజాస్టర్ వీక్ అనే చెప్పాలి. ఏ విషయంలో నేను దేంట్లో ఏలుబెట్టినా అది అట్టర్ ఫ్లాప్ అయికుంటా వచ్చాయి ఈ వీక్ అంతా గూడా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వితౌట్ నోటీస్ నా బ్యాంక్ నుండి €900 అయితే డిడక్ట్ అయ్యాయి. సో అది స్పామ్ వల్ల డిటెక్ట్ అయ్యాయని చెప్పేసి అయితే చాలా కంగారు పడ్డా. సో అసలు బ్యాంక్ వాళ్ళు ఎందుకు డిటెక్ట్ చేశారు అనే విషయానికి వస్తే, సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఇండియాలో ఒక హౌస్ అయితే తీసుకోవడం జరిగింది. సో హౌస్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న బ్యాంక్‌లో నేను కొద్దిగా లోన్ అయితే అప్లై చేశాను. అంటే పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఇండియాకి పంపివ్వచ్చు అని చెప్పేసి. సో పర్సనల్ లోన్ తీసుకున్నాను. తీసుకున్నాక ఏమైందంటే నేను ఇండియాకి వెళ్ళి ఇండియాలో థింగ్స్ ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే గ్యాప్‌లో నేను ఒక 2-3 రీపేమెంట్స్ అయితే లైక్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అయితే మిస్ చేశాను. బ్యాంక్‌కి నేను లోన్ తీసుకున్నాను గదా! అదైతే నేను పే చేయాలి గదా! ఈఎంఐ. సో అవైతే మిస్ చేయడం జరిగింది. సో మిస్ అయితే చేశాను. బట్ నేను దాని గురించి అసలు మర్చిపోయాను తర్వాత. ఎందుకంటే తర్వాత నాకు మధ్యలో మ్యారేజ్ ఫిక్స్ అయింది. నేను మళ్ళీ ఇండియాకెళ్ళి రావడము. సో ఇంకా డిఫరెంట్ థింగ్స్ మీద మళ్ళీ వచ్చాక జాబ్ వచ్చింది. సో డిఫరెంట్ థింగ్స్ మీద నేనైతే బిజీ అయిపోయి దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేశాను. అసలు దాన్ని కంప్లీట్‌గా మైండ్ నుంచి డిలీట్ చేసేసాను. అసలు నేను ఈఎంఐస్ మిస్ చేశాను. అది పే బ్యాక్ చేయాలని దాన్ని నేనైతే మర్చిపోయాను. సో ఆల్ ఆఫ్ సడెన్ ఆ మనీని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 900 అబోవ్ యూరోస్‌ని బ్యాంక్ వాళ్ళైతే ఆల్ ఆఫ్ సడెన్ వితౌట్ నోటీస్ డిడక్ట్ చేశారు. సో వన్ సాడ్ థింగ్ ఏంటంటే అట్‌లీస్ట్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చున్నా సరే, అట్‌లీస్ట్ ఒక కాల్ చేసి గానీ, ఇంకేదో విధంగా కమ్యూనికేట్ చేసుంటే నేను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుకొని లైక్ కొద్దిగా ఇన్‌స్టాల్‌మెంట్స్ వైస్‌గా అయినా సరే ఏదైతే డ్యూ ఉన్న అమౌంట్‌ని అయితే నేను పే చేసుకోగలను. బట్ అదంతా ఏమీ చేయకుండా ఆల్ ఆఫ్ సడెన్‌గా అయితే డిడక్ట్ చేశారు. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నాకు నీడ్ ఉంది. సో నీడ్ ఉన్న టైంలో నేను ఆల్రెడీ వేరే పేమెంట్స్ చేసేవి ఉన్నాయి బయట. సో ఇంటి దగ్గర హౌస్ ఈఎంఐస్ గానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎంఐస్ గానీ కట్టేటివి ఉన్నాయి. ఇలాంటి టైంలో వితౌట్ నోటీస్ మీ దగ్గర ఉన్న మనీ వేరే దానికి కట్ అయిపోతే నాకు తెలుసు మీకు కూడా అర్థమై ఉంటది ఆ బాధ ఎలా ఉంటుందో. సో అసలు ఎందుకు ఇలా జరిగిందనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరు దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు లైక్ అబ్రాడ్స్‌లో అనేది కూడా మీకైతే చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ముందే అడుగుతారు. ఏ డేట్‌లో మీకు ఈఎంఐ కట్టవ్వాలి, ఎంత కట్టవ్వాలి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితిలో ఆ ఈఎంఐస్‌ని అయితే మిస్ చేయకండి. ఎందుకంటే మిస్ చేస్తే మీకు దానికి కూడా మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేస్తారు. అండ్ అదర్ దెన్ దట్ మీరు అలాగే దాన్ని పెండింగ్ పెడుతూ వచ్చారనుకోండి, ఇప్పుడు నాకు జరిగినట్టుగానే వితౌట్ నోటీస్ ఏదో ఒక డే అయితే మీకు ఖచ్చితంగా డిడక్ట్ చేస్తారు. అరే బాబు, నువ్వే లోన్ తీసుకున్నావు, నువ్వు మిస్ చేసుకున్నావు, వాళ్ళు డిడక్ట్ చేసేసారు, ఎందుకు అది నీ ప్రాబ్లమ్ కదా అంటే, అవును నేను చేసిన మిస్టేక్. బట్ నాకెందుకు బాధగా ఉంది అని అంటే, సో నాకు ఏదైతే నేను బ్యాంక్‌లో లోన్ తీసుకున్నానో ఆ బ్యాంక్‌లో నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఒకటి సాలరీ అకౌంట్ అండ్ ఒకటి మామూలుగా సేవింగ్స్ అకౌంట్. సో నేను సాలరీ పడగానే తీసుకొని ఆ మనీని తీసి ఇంకో అకౌంట్‌లో అయితే నేను ట్రాన్స్‌ఫర్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాను. సో ఎవ్రీ మంత్ నాకు అది అలవాటు. ఓన్లీ ఈఎంఐస్‌కి కావాల్సిన మనీ మాత్రమే దాంట్లో పెట్టేసుకొని మిగతా అంతా దీంట్లో పెట్టుకుంటాను. సో ఏదైతే నేను ఆల్రెడీ పెండింగ్‌లో ఈఎంఐస్ ఉన్నాయో అది పే చేయని ఈఎంఐ, సో నేను కంప్లీట్‌గా మర్చిపోవడం వల్ల ఈ మంత్ కూడా అలాగే నాకు సాలరీ పడగానే నేను తీసైతే ఈ అకౌంట్‌లో అయితే పెట్టేసుకున్నాను, వేరే అకౌంట్‌లో. సో మనకు ఐడియా ఎందుకుంటుంది, అసలు ఉండదు కదా బేసిక్‌గా. ఎందుకంటే ఈ అకౌంట్ నుంచి ఈఎంఐస్ కట్ అవుతాయి అనే థాట్‌లోనే ఉంటుండే నేను. సో ఈరోజు ఆల్ ఆఫ్ సడెన్‌గా నేను అకౌంట్ ఓపెన్ చేసి ఇండియాకి మనీ ట్రాన్స్‌ఫర్ చేద్దామని ఓపెన్ చేసేసరికి ఆ మనీ అయితే కనిపించలేదు నాకు. అరే ఏమైంది, ఎందుకు కట్ అయింది అని మొత్తం నేను అంతా క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ స్టేట్మెంట్స్ అంతా వెరిఫై చేసుకొని అసలు ఎక్కడికి పోయాయని చెప్పి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఏదైతే డ్యూ ఉన్న అమౌంట్‌ని డైరెక్ట్‌గా లోన్ అకౌంట్‌కి ఉంటది కదా, లోన్‌కి అకౌంట్ ఉంటది కదా, ఆ అకౌంట్‌కి అయితే క్రెడిట్ చేసేసారు. సో నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు మేము లెటర్స్ పంపించాము, ఆల్రెడీ మీకు నోటీసెస్ ఇచ్చాము, బట్ మీరది ఇగ్నోర్ చేశారు. అండ్ మీ సైడ్ నుంచి మాకు బ్యాంక్‌కి ఎలాంటి కాల్స్ రాలేదు. అండ్ మేము కూడా కాల్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వలేదు. అందుకని చెప్పేసి వితౌట్ నోటీస్
మీకైతే అవి డిటెక్ట్ చేశాము. మీకు పంపించిన లెటర్స్‌లో ఇది క్లియర్‌గా మెన్షన్ ఉంది. మీకు 2 అకౌంట్స్ ఉన్న, 3 అకౌంట్స్‌లో ఉన్న ఏ అకౌంట్‌లో మనీ ఉంటే ఆ అకౌంట్ నుండి మనీ అయితే డిటెక్ట్ చేస్తామని చెప్పేసి ఆ లెటర్స్‌లో ఉందట. ఆ లెటర్స్ నేను చదవలేదు. అండ్ నిజంగానే ఆ లెటర్స్ నాకైతే రాలేదు. ఎందుకు అనంటే నేను ఎక్కడైతే వేరే సిటీలో ఉన్నానో డబ్లిన్‌లో ఉండేవాడిని ఈ ఇయర్ బిగినింగ్ వరకు గూడా. ఆఫ్టర్ ఏప్రిల్, మే తర్వాత నేనైతే కంప్లీట్‌గా నేను లెటర్‌కెనీ అనే ఇంకో ప్లేస్‌కైతే షిఫ్ట్ అయ్యాను. సో, నేను లెటర్‌కెనీలో ఉండడం వల్ల బ్యాంక్‌లో నా అడ్రెస్ అప్డేట్ కాకపోవడం వల్ల నేనుంటున్న ఫస్ట్ ప్లేస్‌కి ఇంతకుముందున్న ప్రీవియస్ ప్లేస్‌కైతే లెటర్స్ వెళ్ళాయి. సో, అక్కడ నేను లేకపోవడం వల్ల నాకైతే అది నోటీస్ అవ్వలేదు. సో, నేను లెటర్స్ చదవలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నాకైతే కాల్స్ రాలేదు. సరే అట్‌లీస్ట్ నేను లెటర్స్ చదవకపోవడం నా మిస్టేక్ అయ్యుండొచ్చు. బట్ నాకైతే వాళ్ళు కాల్స్ అనేది చేసుండాలి అట్‌లీస్ట్ బ్యాంక్ వాళ్ళు. సో, నాకు కాల్స్ రాలేదు. మేబీ ఒకసారి, 2 సార్లు వచ్చినా మేబీ మిస్టేక్‌లు నేను ఇగ్నోర్ చేసినా సరే వాళ్ళు మళ్ళీ అయితే కాల్ చేయాలి కదా! అదైతే వాళ్ళు చేయలేదు బ్యాంక్ వాళ్ళు. సో, అలా చేయకపోవడం వల్ల నాకు లైక్ ప్రీవియస్ నోటీస్ లేకపోవడం వల్ల నేను అనుకోకుండా దాంట్లో మనీ ఉండడము, ఈరోజు ఆ మనీ నేను కొంచెం ఇంపార్టెంట్ పేమెంట్స్ ఉన్నాయి. ఆ పేమెంట్స్ కోసం అని చెప్పేసి ఇండియాకి ట్రాన్స్‌ఫర్ చేసిన టైంలో ఆ మనీ అయితే నాకు కనిపించలేదు. సో, నేను వెంటనే బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళైతే నాకు ఇదంతా చెప్పారు. ఈ డిడక్షన్ జరిగిన డే అయితే నాకు సాటర్‌డే కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఆపరేట్ చేయట్లేరట. పర్టిక్యులర్ టీమ్ వాళ్ళు. సో, మళ్ళీ మండే రోజు కాల్ బ్యాక్ చేయమన్నారు. మండే రోజు కాల్ బ్యాక్ చేస్తే ఆ సర్టెన్ టీమ్‌కి వాళ్ళు కాల్ ఫార్వర్డ్ చేస్తారు. నేను వాళ్ళతోని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అనుకుంటే నాకు మనీ రీఫండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఆ మనీ రీఫండ్ అవ్వవు. సో, నేనిప్పుడు మళ్ళీ ఆల్టర్‌నేట్ వేస్‌లో మనీ అరేంజ్ చేసేసుకొని మళ్ళీ నేను అన్ని పేమెంట్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, ఇదైతే నాకు వరస్ట్ థింగ్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీక్ నేను కొన్ని ఇంపార్టెంట్ పేమెంట్స్ చేసేవి ఉన్నాయి. సో, ఇలాంటి టైంలో నాకు మనీ డిటెక్ట్ చేయడం అనేది నాకు చాలా బాధ అనిపించేసింది. అండ్ అదర్ దెన్ దట్ నా ఫ్యామిలీ లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ జరగడము. ద హోల్ వీక్ ఒకదాని తర్వాత ఒకటి. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కషన్ జరిగితే నెక్స్ట్ డే ఆఫీస్‌లో దాంట్లో చిన్న మిస్‌కమ్యూనికేషన్స్ అయ్యి దాంట్లో డిస్కషన్ జరగడము. అండ్ నెక్స్ట్ డే మనీ కట్ అవ్వడము బ్యాంక్ నుండి. సో, ఇలా వన్ ఆఫ్టర్ అదర్ అసలు తెలియకుండానే ఆల్ ద ఇన్సిడెంట్స్ ఒకటేసారి ఒకటే తర్వాత ఇంకో డే, ఒకటే తర్వాత ఇంకో డే, ఇంకో ఇన్సిడెంట్ జరగడం వల్ల నాకైతే అసలు మైండ్ అస్సలు పని చేయకుండా పోయింది. నేను ఒకటే ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే చాలామంది అబ్రాడ్‌లో లోన్స్ ఉంటారు గదా! సో, వాళ్ళైతే పేమెంట్స్‌ని అస్సలు మిస్ చేయకండి. ఈఎంఐస్‌ని అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు జరిగినట్టుగానే మీకు కూడా జరగొచ్చు. మీరు అది మర్చిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వితౌట్ నోటీస్ మీ మనీ అయితే డిడక్ట్ చేస్తారు. మీరు మనీ మీకు సాలరీ పడ్డ టైంలో గానీ, ఏదో ఒక టైంలో గానీ మీకు తెలియకుండానే ఆ మనీ అయితే వాళ్ళు డిడక్ట్ చేసేస్తారు. ఎందుకంటే మీరు అంత కష్టపడి ఆ మనీని బ్యాంక్‌లో పెట్టుకొని మీరు ఏదో ఒక దానికి కట్టుకోవడం గానీ, లేకపోతే ఇంటికి పంపించుకోవడం గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపించుకోవడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా మందికుంటాయి. అలాంటి టైంలో మీకు మనీ గనుక డిడక్ట్ అయితే ఎలా ఉంటుందో అది మీరే అర్థం చేసేసుకోండి. సో, నాకు గూడా అది చాలా బాధేసేసింది. ఇది నాకు కొంచెం క్రూషియల్ టైం. ఇలాంటి టైంలో వాళ్ళైతే మనీ డిడక్ట్ చేసేసారు. సో, మీరైతే ఈ మిస్టేక్‌ని అవాయిడ్ చేయండి. మీరు ముందే ఒక పని చేయొచ్చు. బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక €1000 వాళ్ళకు పే చేయాల్సుంది. మీరు బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి నాకిప్పుడు €1000 పే చేయడం కుదరదు. సో, నేను అట్‌లీస్ట్ ఒక €200 ఈచ్ మంత్ అలా పే చేసుకుంటా వస్తాను. లేదంటే ఒక €300 పే చేస్తా అని చెప్పేసి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు తగ్గట్టుగా మీకు మళ్ళీ ఈఎంఐని సెటప్ చేస్తారు. సో, అకార్డింగ్ టు దట్ మళ్ళీ పేమెంట్స్ అయితే కట్ అవుతా ఉంటాయి. లేకపోతే ఎవ్రీ మంత్ మీరే కొంచెం ఎంతో అంత ఎక్స్‌ట్రా అయినా పే చేసుకుంటా వచ్చినా సరే నాకొచ్చిన సిట్యుయేషన్ అయితే మీకైతే రాదు. సో, నాకు తెలుసు చాలా మంది స్టూడెంట్స్ అయితే అబ్రాడ్‌కొచ్చాక వాళ్ళు కూడా మళ్ళీ పర్సనల్ లోన్స్ గానీ ఏదైనా ఒకటి తీసుకుంటా ఉంటారు. సో, వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఇలా పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అట్‌లీస్ట్ వాళ్ళకు ముందే నోటీస్ ఉన్నట్టుంటుంది. సో, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి లైక్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచే వన్ ఆఫ్టర్ ద అదర్ అన్నీ మంచి గుడ్ న్యూసెసే జరిగాయి. అన్నీ మంచి పనులే జరిగాయి నా లైఫ్‌లో అయితే. సో, ప్రతి దాంట్లో నేను సక్సెస్ చూశాను. అండ్ చాలా విషయాలు, చాలా థింగ్స్ నేను అనుకున్నట్టుగా జరిగాయి. ఐయామ్ వెరీ హ్యాపీ అనుకున్నాను. అసలు ఈ ఇయర్ మొత్తం ఇలాగే హ్యాపీగా సాగిపోవాలనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక క్వెషన్ మార్క్ పడి, ఎక్కడో బ్లాంక్ అయిపోయి, ఎక్కడో జాడిచ్చి కొట్టినట్టు అయిపోయింది. ఉంటుంది కదా! అన్ని గుడ్ థింగ్సే ఎప్పుడు జరగవని. సో, ఇలా కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో, నేను యాక్చువల్‌గా ఈ వీడియో చేయాలనుకోలేదు ఈ వీకెండ్. నేను మళ్ళీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయాలనుకున్నాను స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్‌కి హెల్ప్ అయ్యేలాగా. బట్ అసలు నాకు వేరే వీడియో కూడా రికార్డ్ చేసే అంత ఇంట్రెస్ట్ 2 లేకుండే. బట్ అట్‌లీస్ట్ ఈ విషయం షేర్ చేసినా సరే మీకన్నా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఈఎంఐస్‌ని స్కిప్ చేసినా సరే వాళ్ళు మర్చిపోకుండా మళ్ళీ బ్యాంక్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ప్రాపర్‌గా ఈఎంఐస్ అయితే పే చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. సో,
please don't forget to subscribe my channel for all the updates regarding Ireland, also for the beautiful vlogs from me. Thank you.